అరుణ్ అంబిషియస్, సిన్సియర్, ప్యాట్రియాటిక్. 4 ఏళ్ల క్రితం ఒక ప్రామిసింగ్ పోలీస్ ఆఫీసర్గా ప్రామిస్ చేశాడు. అరుణ్ కరప్ట్, పిటిలెస్, సెల్ఫిష్. సంవత్సరం క్రితం ప్రామిస్ బ్రేక్ చేశాడని సస్పెండ్ అయ్యాడు. పోలీస్ అయిన 6 నెలలకే మాఫియా, పాలిటిక్స్, బ్లాక్మెయిల్స్కి తలదించని వాడు కూడా తల వంచాల్సి వచ్చింది. వాడిని అలా మార్చడానికి కారణమైన ముగ్గురిని చంపేశాడు. అండ్ ఇవాళ ఎస్, అరుణ్ లాంటి వాడు ఉండకూడదు, చంపేయాలి. వాడు ఉండకూడదు అంతే. सलीम भाई, काम खत्म, खल्लास. अपना माल भेज देना. चल. అరుణ్ ప్రొఫెషనల్ సస్పెన్షన్ వెళ్ళడానికి వీడే కారణం. వీడి పేరు రిషి, ఇంకొక కరప్ట్ ఆఫీసర్. గ్యాంగ్ వాళ్ళకి మధ్యలో ఎన్కౌంటర్ చేయమని పంపిస్తే డిపార్ట్మెంట్కే సుపారీ ఇచ్చాడు. నాకు తెలిసి ఈ అవసరం రాదు ఇంకా వాడికి. వా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, మూసుకొని పద. అరుణ్ ఎందుకు చంపేశారా? నాకేం తెలీదు, నన్నేం చేయదు. నాకేం తెలీదు, ఏం చేయదు. నీకేం తెలీదురా? రేయ్, నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావో తెలుసా? నా చేతిలో చావడానికి రా. సస్పెండ్ అయిన ఆఫీసర్వి, నన్ను చంపితే నువ్వు చస్తావు. రేయ్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కే సుపారీ ఇచ్చే నీలాంటి వాడు చస్తే ఇంకో అరుణ్ చావడ్రా. చంపద్దు. మొట్టమొదటిసారి చాలా మనశ్శాంతిగా ఉందిరా. నో, లైఫ్లో మొదటిసారి మంచి పని చేస్తున్నా. ఇంకో అభిమన్యుడు. ఇది మస్తాన్ గాడి పద్మవ్యూహం. ఇందులోకి రావడమే కానీ వెళ్ళేది లేదు. రే చోటు. మస్తాన్ బాయ్ ఇల్లీగల్గా లేటెస్ట్ వెపన్స్, లెక్కలకు అక్కర్లేని బుల్లెట్లు సప్లై చేస్తాడు. ఐస్ క్రీమ్ చల్లగా, నిప్పు వేడిగా ఉంటుందని తెలిసినా ఎందుకో వీడు వెపన్ పడితే ప్రాణం తీస్తుందన్న విషయం మర్చిపోతారు. బాధేసిన, ఆనందంగా ఉన్న ఇది మస్తాన్ బాయ్ సెటిల్ అయ్యే ఏరియా.
నన్ను చూస్తే వాడికి సంతోషమే, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు. ఈసారి గన్ను కాదు బాయ్, ఐడియా కావాలి. ఒకరిని చంపాలి. వాడు నా అరుణ్ని చంపాడు. స్కెచ్లేసి గన్నులు తీసుకెళ్లేవాడివి నన్ను స్కెచ్లు అడుగుతున్నావా? కానీ మస్తాన్ గారికి స్కెచ్లు వేయడం తెలియదు కదా. అక్కర్లేదు బాయ్, జస్ట్ నీలాంటి వాడిని ఎలా చంపాలో చెప్పు చాలు. నా అంత బలమా? అయితే పర్సనల్గా మాట్లాడాలి. పద బాయ్. పద్మవ్యూహం అన్నావు, ఇప్పటివరకు అందరూ అభిమన్యులనే అన్నావు, ఇందాకేదో అసమని కూడా అన్నావు. కానీ ఈసారి నీకు తగిలింది అర్జునుడు బాయ్, అర్జునుడు. అంటే మహాభారతంలో అర్జునుడు ఎంత దారుణంగా చంపాడో చదివాను. నిన్ను చూశాక ఒపీనియన్ మార్చుకున్నాను బాయ్. పైకెళ్ళి అర్జునుడికి చెప్పేయి. అరే, ఇన్ని రోజుల వరకు పోలీసులకు దొరకకుండా ఎలా? అర్థం కాదురా, అర్థం కాదు. విత్తనం వేసేది ఒకడైతే ఆ విత్తనానికి నీళ్లు పోసేది ఇంకొకడు. ఆ చెట్టు నుండి వచ్చే కాయలను ఆశించేది ఇంకొకడు. నేనే. వీడి పైత్యం అర్థమైందా? అదే, వీడే సామా. డ్రగ్స్ సప్లై చేస్తాడు. పిల్లాడికి పికప్, మార్కెట్ బాగా ఎక్కువ. డ్రగ్ డీల్స్లో మోనోపలీ. ఒకరిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలన్నా, మైండ్ మలుపు తిప్పాలన్నా వీడు సప్లై చేసేవే వాడతారంట. దాహం ఎక్కువ ఉన్న పోలీసుల ఇన్ఫో చెప్పేది వీడే. అందుకే వీడి డప్పు మోగించాలనుకుంటున్నా. ఎందుకురా ఇలా చేసావు? నువ్వు అరుణ్ని చంపేశారు కదరా. అన్న, నాకేం తెలీదన్నా. రేయ్, నీలాంటి వాడు డ్రగ్స్ అమ్మటం, తీసుకెళ్లి గ్యాంగుల్లో చేర్పించటం, గ్యాంగుల్లో గన్లు ఇచ్చి పనులు చేయించుకోవటం. అన్న ఇంకా నీలాంటి వాళ్ళ వల్ల కదరా అరుణ్ చచ్చిపోయింది. అన్న ఇంకా దందాలన్నీ ఆపేస్తానన్నా. రేయ్, నా చేతికి నా మైండ్కి కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయిందిరా. ఈ చేతికి ట్రిగ్గర్ నొక్కటం ఒక్కటే తెలుసు. ఈ గన్కి ట్రిగ్గర్ నొక్కితే బాడీలోకి బుల్లెట్ దింపటం ఒకటే తెలుసు. ఇవాళ ఫైనల్ జడ్జిమెంటే. ఏంటి వీడు మాఫియా అన్నాడు, పాలిటిక్స్ అన్నాడు, ముగ్గురు బచ్చాగాని చంపాడు అనుకుంటున్నారా? నిజమే, నేను మాఫియాని పాలిటిక్స్ నేను చేయలేను, కానీ వాటిని బతికించే శక్తుల్ని మాత్రం చంపేశాను. ఇంకా మిగిలింది అరుణ్ చావు ఒక్కటే. అరుణ్ చావు రేపు న్యూస్లో సెన్సేషన్ అవ్వకపోయినా, సెన్సెస్ అవ్వకపోతే చాలు.
జై హింద్. ఆ ముగ్గురికి ఇతను పరిచయం ఉన్నా ఇతని అరుణ్ అని తెలీదు. ఒక చెట్టు కింద భూమి నుంచి బలంగా ఉన్న కోస్తే పైన కొమ్మల నుంచి మొదలు పెట్టాలి. తెలుసో తెలియకో అరుణ్ సగం చెట్టు కోసేశాడు. అరుణ్ చావుతో అలర్ట్ అయిన డిపార్ట్మెంట్ ఇంకో సగం కోసేసి అరుణ్ చావుకి అర్థం ఇచ్చింది.